Social and Collaborative Skill Overview. హలో టీచర్స్, బోధన దృశ్యమాలికకు స్వాగతం. ఈ వీడియోలో క్లాస్ రూమ్లోని స్టూడెంట్స్లో సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ను ప్రోత్సహించడం కోసం మనము కీలక బోధనా పద్ధతులను అన్వేషిస్తాము. ప్రారంభించడానికి ముందు మనం క్లాస్ రూమ్ సన్నివేశాన్ని చూద్దాం మరియు ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. వివిధ రకాల పొల్యూషన్స్ ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై స్టూడెంట్స్ ప్రజెంటేషన్ను క్రియేట్ చేయాల్సిన ప్రాజెక్ట్ను మీరు అసైన్ చేశారని ఊహించుకోండి. ఒక స్టూడెంట్ ఎయిర్ పొల్యూషన్పై మాత్రమే ఫోకస్ పెట్టాలని కోరుకుంటాడు. అది చాలా హానికరమని చెప్తూ మరికొందరు అన్ని రకాల కాలుష్యం ఎయిర్, వాటర్ మరియు సాయిల్ను కవర్ చేయాలని కోరుకుంటారు. భిన్నాభిప్రాయం పెరగడంతో కొంతమంది స్టూడెంట్స్ పాల్గొనరు మరియు గ్రూప్ ఫోకస్ను కోల్పోవటం మొదలవుతుంది. ఒక టీచర్గా స్టూడెంట్స్ సమర్థవంతంగా కలిసి పనిచేస్తున్నారని నిర్ధారించుకోవడానికి మీరు ఈ సన్నివేశాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? స్క్రీన్పై మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఏ ఆప్షన్ స్టూడెంట్కు ఎక్కువగా సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఇక్కడ వీడియోని ఆపి ఆలోచించడానికి 1 నిమిషం వెచ్చించవచ్చు. అది రైట్. గ్రూప్లో ఒకరి ఐడియాస్ను మిగతా వారందరూ వినడానికి మనం వారిని గైడ్ చేస్తాము మరియు వారి సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్ను ప్రమోట్ చేయడంపై ఫోకస్ సారించి అందరూ జట్టుగా పనిచేసేలా వారిని ప్రోత్సహిస్తాము. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ను నిర్వచిస్తారు మరియు స్కిల్స్ ప్రాముఖ్యతను వివరించగలరు. స్టూడెంట్స్లో సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ను ప్రమోట్ చేయడానికి కీలక బోధనా పద్ధతులను గుర్తించగలరు. సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ద్వారా మనం ప్రారంభిస్తాం. సోషల్ స్కిల్స్ స్టూడెంట్స్కు ఇతరులతో పాజిటివ్గా ఇంటరాక్ట్ చేయడానికి సహాయపడే ఎబిలిటీస్ను సూచిస్తాయి. ఇందులో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, సహానుభూతిని చూపడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించటం మరియు ఘర్షణలను పరిష్కరించడం వంటివి ఉంటాయి. మరోవైపు కొలాబరేటివ్ స్కిల్స్ స్టూడెంట్స్ గ్రూప్లో బాగా పనిచేయడానికి, రెస్పాన్సిబిలిటీస్ను షేర్ చేసుకోవడానికి, ఐడియాస్ను నెగోషియేట్ చేయడానికి మరియు గ్రూప్ గోల్స్కి దోహదపడే సామర్థ్యాలను సూచిస్తాయి. సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ క్లాస్ రూమ్లోనే కాకుండా రియల్ లైఫ్ సన్నివేశాలలో కూడా స్టూడెంట్స్ తమ సహచరులతో సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. సమర్థవంతమైన టీం వర్క్కు మరియు సానుకూల సంబంధాలను పెంపొందించడానికి సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్ చాలా క్రూషియల్. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఒంటరిగా కాకుండా అందరూ కలిసి నేర్చుకుంటారు. స్టూడెంట్స్ ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు వారు తమ సహచరుల నుండి విభిన్న దృష్టికోణాలు అనగా డైవర్స్ పర్స్పెక్టివ్స్ను ఎదుర్కొంటారు. ఇది సామూహిక లక్ష్యాల వైపు సామూహికంగా పనిచేయడంలో వారికి సహాయపడుతుంది. ఈ స్కిల్స్ క్లాస్ రూమ్లో మాత్రమే ఉపయోగకరంగా ఉండటమే కాకుండా రియల్ వరల్డ్ సిచ్యుయేషన్లో కూడా చాలా మూల్యమైనవి. ముఖ్యంగా స్టూడెంట్స్ భవిష్యత్తులో పనిచేసే ప్రదేశాల్లో విజయానికి అవసరమైన టీంవర్క్ మరియు కోఆపరేషన్ వంటి నైపుణ్యాలకు ఈ మార్పులు సిద్ధం చేస్తాయి. ఎన్సిఎఫ్ 2023 కొలాబరేషన్ మరియు టీంవర్క్తో సహా సోషల్ మరియు ఎమోషనల్ స్కిల్స్ ప్రాముఖ్యతను కూడా ప్రత్యేకంగా సూచిస్తుంది. పాలసీ ప్రకారం ఎడ్యుకేషన్ కేవలం అకాడమిక్ నాలెడ్జ్పై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా రియల్ వరల్డ్ ఛాలెంజెస్ను ఎదుర్కోవడానికి స్టూడెంట్స్ను సిద్ధం చేసే ఎంపతి, సెల్ఫ్ అవేర్నెస్, ఎమోషనల్ రెగ్యులేషన్ మరియు ఇంటర్పర్సనల్ స్కిల్స్ను డెవలప్ చేయడంలో స్టూడెంట్స్కు మద్దతు ఇచ్చే క్రిటికల్ లైఫ్ స్కిల్స్ను కూడా పెంపొందించాలి. క్లాస్ రూమ్లో సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్ను ప్రమోట్ చేయడానికి 3 కీలక బోధన విధానాలు ఉన్నాయి. ఈ విధానాలను ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మన ఫస్ట్ టీచింగ్ ప్రాక్టీస్ టీచర్ ప్రమోట్ స్టూడెంట్స్ కొలాబరేషన్ త్రూ పీర్ ఇంటరాక్షన్. ప్రమోటింగ్ స్టూడెంట్స్ కొలాబరేషన్ త్రూ పీర్ ఇంటరాక్షన్ అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి, మరొక స్టూడెంట్కి సహాయం చేయడానికి, ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి, వర్క్షీట్ను పూర్తి చేయడానికి లేదా కొత్త ఐడియాను ప్రజెంట్ చేయడానికి స్టూడెంట్స్ని కలిసి పనిచేయడం అని అర్థం. కొలాబరేషన్ వర్క్ ఎల్లప్పుడూ చిన్న గ్రూప్స్లో ఉండాల్సిన అవసరం లేదు. అది పేర్స్గా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు ఈ కొలాబరేషన్ యాక్టివిటీస్లో
థింక్ పేర్ షేర్ గ్రూప్ వర్క్, పీర్ టీచింగ్, జిగ్సా మెథడ్, క్లాస్ రూమ్ డిబేట్స్, టీమ్ బేస్డ్ క్విజెస్, రోల్ ప్లేస్ లేదా స్కిట్స్, పేర్స్ లేదా గ్రూప్స్లో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, బిల్డింగ్ మోడల్స్, ఆర్ట్ మరియు మొదలైనవి. ఇలాంటి స్ట్రక్చర్డ్ యాక్టివిటీస్ ద్వారా స్టూడెంట్స్ వారి సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్కు దోహదపడేలా ఇంటరాక్ట్ అవ్వడానికి, రోల్స్ను నెగోషియేట్ చేయడానికి మరియు ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఛాన్స్ పొందుతారు. క్లాస్ రూమ్లో ప్రమోట్ చేయబడే పియర్ ఇంటరాక్షన్ యొక్క ఉదాహరణను చూద్దాం. మీరు గ్రేడ్ 4లో పెరిమీటర్ మరియు ఏరియాని బోధిస్తున్నారని అనుకుందాం. పెరిమీటర్ మరియు ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్టూడెంట్స్కు చూపించిన తర్వాత మీరు వారిని 3 లేదా 4 గ్రూప్స్గా డివైడ్ చేసి ప్రతి సెక్షన్కి రిప్రజెంట్గా షేప్స్ డ్రా చేయడం ద్వారా మరియు ప్రతి సెక్షన్ని మెజర్మెంట్తో లేబుల్ చేయడం ద్వారా వారి స్వంత పార్కును డిజైన్ చేయమని వారిని అడగవచ్చు. స్టూడెంట్స్ తమ డ్రాయింగ్ను పూర్తి చేసిన తర్వాత ప్లేగ్రౌండ్, వాకింగ్ పాత్, వాష్రూమ్ మొదలైన అన్ని సెక్షన్స్ పెరిమీటర్ అండ్ ఏరియాని మరియు మొత్తం పార్కును క్యాల్కులేట్ చేయమని మీరు వారిని అడగండి. ప్రతి గ్రూప్ వారు డిజైన్ చేసిన వివిధ సెక్షన్స్ పెరిమీటర్ మరియు ఏరియాని వివరిస్తూ వారి పార్క్ లేఅవుట్ను క్లాస్కు ప్రజెంట్ చేస్తారు. ఈ స్టెప్ వారిని కొలాబరేట్ చేయడానికి, వారు రీజనింగ్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరియు షేర్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మనం రెండవ కీ టీచింగ్ ప్రాక్టీస్ కీని చూద్దాం. ద టీచర్ ప్రమోట్ స్టూడెంట్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ సచ్ యాజ్ పర్స్పెక్టివ్ టేకింగ్, ఎంపథైజింగ్, ఎమోషన్ రెగ్యులేషన్ అండ్ సోషల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అనగా స్టూడెంట్స్ యొక్క ఎమోషన్స్ మరియు ఫీలింగ్స్తో ఎంగేజ్ అవ్వటం ద్వారా మనము వివిధ ఇంటర్పర్సనల్ స్కిల్స్ను మరియు సోషల్ స్కిల్స్ను ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు ప్రతి ఇంటర్పర్సనల్ స్కిల్ని మరియు అది క్లాస్ రూమ్లో ఎలా అప్లై అవుతుంది అనే దానిని అన్వేషిద్దాం. పర్స్పెక్టివ్ టేకింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఇది స్టూడెంట్స్ను ఇతరుల ఆలోచనలు, ఫీలింగ్స్ మరియు విభిన్న దృష్టికోణాలను అర్థం చేసుకోవడానికి మరియు పరిగణించడానికి ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు గ్రూప్ వర్క్ టైంలో టీచర్ స్టూడెంట్స్ అందరూ తమ టీమ్ మెంబర్స్తో యాక్టివ్ లిజనింగ్ను ప్రాక్టీస్ చేసేలా అందరు స్టూడెంట్స్ని కోరుతారు. తరువాతది ఎంపతి. క్లాస్ రూమ్లో ఎంపతి ఒక సపోర్టివ్ మరియు కన్సిడరేట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను సృష్టిస్తుంది. ఇది ఇతరుల ఎమోషన్స్ను రికగ్నైజ్ చేయడం, అర్థం చేసుకోవడం మరియు రెస్పాండ్ కావడం వంటివి కలిగి ఉంటుంది. ఇది పాజిటివ్ రిలేషన్షిప్ని మరియు కొలాబరేషన్ని పెంపొందించడానికి మరియు ఎమోషనల్ వెల్ బీయింగ్ అనగా భావోద్వేగ సంక్షేమంను ప్రమోట్ చేయడంలో చాలా ముఖ్యమైనది. మనం స్టూడెంట్స్ మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేదా ఘర్షణ సమయంలో మరియు మన పాఠాల ద్వారా ఎంపతిని ప్రమోట్ చేయవచ్చు. ఉదాహరణకు సోషల్ సైన్స్ లెసన్ టైంలో హిస్టారిక్ ఫిగర్స్ ఎదుర్కొనే ఛాలెంజెస్ను మరియు ఎమోషనల్ సమస్యలను డిస్కస్ చేయడానికి మనం స్టూడెంట్స్ను ప్రోత్సహించవచ్చు. తర్వాత ఎమోషన్ రెగ్యులేషన్ చూద్దాం. ఎమోషన్ రెగ్యులేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది స్టూడెంట్స్ మరియు టీచర్స్ యొక్క ఎమోషన్స్ నిర్వహించగల సామర్థ్యం. ఇది సానుకూల అభ్యసన అనుభవాలకు మరియు సహకార పరస్పర చర్యలకు సహాయపడుతుంది. ఇక్కడ మనం టీచర్స్ స్టూడెంట్స్కు ప్రశాంతమైన, ఫోకస్డ్ మరియు సేఫ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ని మేనేజ్ చేయడానికి మరియు ఎమోషన్ రెగ్యులేషన్ స్కిల్స్ను డెవలప్ చేయడంలో సహాయం చేస్తాము. సోషల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది మన వద్ద ఉన్న చివరి ఇంటర్పర్సనల్ స్కిల్. సోషల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ప్రతి ఒక్కరి అవసరాలు మరియు ఫీలింగ్స్ను కన్సిడర్లోకి తీసుకునే విధంగా కాన్ఫ్లిక్ట్ను సాల్వ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఉదాహరణకు క్లాస్లో హెరిడిటీపై గ్రూప్ ప్రాజెక్ట్ టైంలో ఇద్దరు స్టూడెంట్స్ తమ పరిశోధనలను ఎలా ప్రదర్శించాలనే దానిపై డిస్అగ్రిమెంట్ను మీరు గమనించవచ్చు. వారసత్వంగా వచ్చిన లక్షణాలను ప్రదర్శించడానికి ఒక సింపుల్ ఫ్యామిలీ ట్రీని ఒకరు సూచిస్తారు. అయితే స్టూడెంట్స్ జెనెటిక్ టర్మ్స్తో కూడిన డీటెయిల్డ్ చార్టును ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ గ్రూప్ మెంబర్స్ వింటున్నప్పుడు ప్రతి స్టూడెంట్ వారి ఐడియాస్ను షేర్ చేసుకోమని అడగటం వలన సోషల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా వారిని గైడ్ చేసేందుకు మనం అడుగు పెడతాము. ఒకరి పర్స్పెక్టివ్ పట్ల రెస్పెక్ట్ ఇవ్వమని ఎంకరేజ్ చేస్తాము.
రెండు వైపులా విన్న తర్వాత కాంప్రమైజ్ని కనుగొనమని మనము గ్రూప్ని ప్రోత్సహిస్తాము. అందరూ కలిసి ఫ్యామిలీ ట్రీని బేస్గా ఉపయోగించుకోవాలని మరియు కీ ట్రైట్స్కు జెనెటిక్ లేబుల్స్ను జోడించాలని నిర్ణయించుకుంటారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్కి విలువనిచ్చే విధంగా కాన్ఫ్లిక్ట్ను సాల్వ్ చేస్తాము. చివరిగా మనం మూడవ కీ టీచింగ్ ప్రాక్టీస్ వైపు వెళ్తాము. స్టూడెంట్స్ కొలాబరేషన్ విత్ వన్ అనదర్ త్రూ పీర్ ఇంటరాక్షన్. టీచర్స్గా స్టూడెంట్స్ అందరూ కలిసి పనిచేయడానికి టాస్క్లను అసైన్ చేయడమే కాకుండా వారు జెన్యూన్గా కొలాబరేట్ చేస్తున్నారని నిర్ధారించుకోవడం మన జాబ్. స్టూడెంట్స్ ఒకరినొకరు వినడం, ఐడియాస్ను పంచుకోవటం, టాస్క్లను డివైడ్ చేయటం మరియు నెగటివ్ బిహేవియర్స్ లేకుండా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చినప్పుడు ట్రూ కొలాబరేషన్ జరుగుతుంది. ఉదాహరణకు ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్పై పోస్టర్ను క్రియేట్ చేసినప్పుడు ఒక గ్రూప్ ప్రాజెక్ట్లో ఒక స్టూడెంట్ స్కెచ్లు వేయవచ్చు, మరొకరు వ్రాస్తారు మరియు మరొకరు విజువల్స్ను యాడ్ చేయవచ్చు. ఇలా ఒకరినొకరు దట్ లుక్స్ గ్రేట్ లేదా లెట్స్ యాడ్ దట్ ఐడియా వంటి కామెంట్స్తో ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఇతరులను ఇగ్నోర్ చేయటం, బుల్లింగ్ చేయటం లేదా పనిని తన వశంలోకి తీసుకోవటం వంటి నెగటివ్ బిహేవియర్ కూడా లేదని మనం నిర్ధారించుకోవాలి. ఒక స్టూడెంట్ డామినేట్ చేస్తూ ఉంటే మనం జోక్యం చేసుకొని అందరి పార్టిసిపేషన్ను ఈక్వల్గా ప్రోత్సహించాలి. ఈ విధంగా మనం వారిని గైడ్ చేయడం ద్వారా స్టూడెంట్స్ రెస్పెక్ట్ఫుల్గా కలిసి పనిచేయడం నేర్చుకునేలా సహాయం చేస్తాము. ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకునేలా మరియు వాల్యూ ఇచ్చేలా తయారు చేయగలుగుతాము. వీడియో చివరికి వచ్చాం. మనము చర్చించిన అంశాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనము సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్ మీనింగ్ మరియు క్లాస్ రూమ్లో సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్ను ప్రమోట్ చేయడం యొక్క ఇంపార్టెన్స్తో చర్చను ప్రారంభించాము. తర్వాత మనము సోషల్ మరియు కొలాబరేటివ్ స్కిల్స్ యొక్క 3 కీ టీచింగ్ మెథడ్స్ను చూసాము. రాబోయే వీడియోలలో క్లాస్ రూమ్లో ఈ టీచింగ్ మెథడ్స్ను అమలు చేయడానికి మనము స్పెసిఫిక్ స్ట్రాటజీస్ను పరిశీలిస్తాము. థ్యాంక్ యూ.